హాయ్ అండి. వెల్కమ్ టు రూపా లావణ్యేశ్వర లహరి ఛానల్. ఈ ఛానల్లో మీరు వింటున్న కథ నా డెవిల్ గాడితో రొమాన్స్. ఈ స్టోరీలో ఈ పార్ట్ చూసే ముందుగా ప్రీవియస్ పార్ట్స్ ఎవరైనా మిస్ చేసి ఉంటే ప్లీజ్ ముందు అవి చూడండి. అలాగే ఫస్ట్ టైం ఈ ఛానల్ ని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఛానల్ కి అందిస్తారని ఆశిస్తూ ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. నా డెవిల్ గారితో రొమాన్స్. ఇప్పుడు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఇల్లంతా అదిరిపోయేలా అరుస్తాడు డెవిల్ మాయాని చూసి. మమ్మా మమ్మా వాట్? మళ్ళీ అంత గట్టిగా అరుస్తాడు. మమ్మని ముంబైలో ఎవరో కిడ్నాప్ చేశారంట డెవిల్ గారు. ఆ మాటకి నీకు అమ్మ కూడా ఉందా అని మొహమంతా అసహ్యంగా పెట్టుకుని అడుగుతుంది రాజీబామ్మ. అవునులే, మనిషే ఒక అబద్ధమైనప్పుడు ఇంకా ఎవరు లేరని అబద్ధం చెప్పడంలో వింతేముంది? ఇంకా ఇలాంటివి ఎన్ని దాచావో అంటుంటే ఉఫ్ అని చిరాకుగా నుదురుద్దుకుంటూ నాని ప్లీజ్ కాసేపు కామ్గా ఉండు అని నార్మల్ వాయిస్ తో చెప్పి మాయ వైపు సూటిగా కళ్ళలోకి చూసి నీకెలా తెలిసింది? అది మీ ఫోన్లో వాట్సాప్ వచ్చాయి అంటుంది రాజీబామ్మ. మాటలకి ఒక వైపు పూనంకి ఏమైందో అని ఇంకొక వైపు బాధపడుతూ. సో నీ తింగరపురికి అంతకంటే ఇంకేం బల్బు వెలగలేదా? అది కిడ్నాప్ కాదు, నేనే మీ అమ్మగారిని ముంబైలో ఉంటే సేఫ్ కాదని ఇక్కడికి మీ అన్నయ్య ఉండే హాస్పిటల్ కి షిఫ్ట్ చేస్తున్నాను. ఆవిడికి 24 అవర్స్ మెడికల్ అబ్జర్వేషన్ అవసరం. నువ్వు మీ అన్న చేసే పిచ్చి పనులకి పాపం ఆవిడని అలా ఒంటరిగా ఇంట్లోనే వదిలేశారు. చాలా కోపంగాని మాయా చేతిలో తన ఫోన్ లాక్కుని స్టెప్స్ ఎక్కిపోతూ మళ్ళీ తన రూమ్ కి వెళ్ళిపోతాడు డెవిల్. ముందు పూనం గారిని డెవిల్ నే సేఫ్ గా హైదరాబాద్ తీసుకురమ్మని చెప్పాడని చెప్పడంతో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఊపిరి పీల్చుకుంటుంది. నెక్స్ట్ మినిట్ డెవిల్ అన్న మాటలకి నిజమే అనిపించి డెవిల్ కు ఉన్న బ్రెయిన్ కూడా అరుణ్ కి నాకు లేదు అని తిట్టుకుంటూ వెళ్తున్న డెవిల్ ని కాసేపు అడ్మైరింగ్ గా చూస్తూ ఉంటే ఛా, బావకి నిజంగా పిచ్చే, అసలు నిన్ను అంటూ 2 చేతులు మాయ పీక దగ్గరికి తెచ్చి కోపంగా ఆగిపోతుంది రియా. కల్పన మాత్రం వద్దు రియా, అజ్జు చేతే తనని బయటికి పంపించాలి, ఇలాంటి వాళ్ళని టచ్ చేయడం కూడా మనకి పాపమే అంటుంది రియా చేతిని మాయ నుండి వెనక్కి లాగుతూ. ఇంకా కోపంగా రాజీబామ్మతో సహా ముగ్గురు అనుకి ఎలా ఉందో చూడ్డానికి కార్తీక్ ఉన్న రూమ్ లోకి వెళ్ళిపోతే వాళ్ళ మాటలకి బాధపడ్డ వదినికి ఎలా ఉందో, నేను వెళ్తే మళ్ళీ తనకి బీపీ డౌన్ అయితే కష్టం అని ఏడ్చుకుంటూ మళ్ళీ రూమ్ కి వెళ్ళిపోతుంది మాయా. రూమ్ లోకి వెళ్ళేసరికి డెవిల్ మాటలు బాల్కనీ నుండి వినిపిస్తూ ఉంటాయి. అప్పటి వరకు కోపంగా ఉన్న మళ్ళీ పూనంని తీసుకువచ్చి హెల్ప్ చేశాడు అని థ్యాంక్స్ చెప్పడానికి అడుగులు బాల్కనీ వైపు వేస్తుంది. సడన్ గా బాల్కనీకి పక్కనే ఉన్న అద్దంలో ఇంకో మాయ ప్రత్యక్షమవుతుంది. మాయ అందర్. వసే పిచ్చి మొహం, ఒక్కసారి కోపం అంటావు, ఇంకొకసారి పగా పకోడీ జిలేబీలు అంటావు, చివరికి మొన్న ప్రేమ దోమ దొండకాయ అన్నావు. అసలు వాడి మీద ఉన్నది ఏ ఫీలింగో నీకైనా అసలు క్లారిటీ ఉందేనే? మాయా, నువ్వు నీకు టైము పడు లేదా? అయినా వాడేంటి వాడు అంటే గింటే నేనే అనాలి. ఇంకోసారి రెస్పెక్ట్ ఇవ్వకుండా అన్నావో నా అంతరాత్మవి అని కూడా చూడను, గొంతు కొరికేస్తాను, పిచ్చిదానిలా మిర్రర్ చూస్తూ చెప్తుంది కోపంగా అందరు. అబ్బో, ఇలాంటివి చాలా చూస్తాంలే గాని అడిగిన దానికి ఆన్సర్ చెయ్యి. మాయా, నా మొగుడు నా ఇష్టం, పకోడీ జిలేబీ కాకపోతే పిజ్జా బర్గర్ ఫీలింగ్స్ అని కూడా అనుకుంటాను. మూసుకుని దుబాయ్
అని చున్ని తులుపుకుంటూ మరీ తిప్పుకుని వెళ్ళిపోతుంది ఆందర్. దీనికి వాడే అదే అదే దాని మొగుడే కరెక్ట్ అని తిట్టుకుంటూ మళ్ళీ ఎప్పట్లాగానే మాయమైపోతుంది. ఇక్కడ బాల్కనీ దగ్గరికి వచ్చేసరికి డెవిల్ కమాండింగ్ వాయిస్ విని బ్రేక్ వేసిన బైక్ వీల్ పైకి లేచినట్లు ఆగిపోయి మళ్ళీ తెల్లమొహం వేసుకొని చూస్తుంది. నాకు వాళ్ళెవరో తెలియాలి. అలాగే నేను ముంబైలో ఉన్నప్పుడు నా స్టేషన్ నుండి తప్పించుకున్న వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలి. ఏ చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అవ్వడానికి వీల్లేదు. రేపటికల్లా నాకు అన్ని తెలియాలి అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేసి వెనక్కి తిరిగేసరికి మాయా విత్ బ్లాంక్ ఫేస్ చిరాకుగా చూసి ఏంటి అన్నట్లు కళ్ళు ఎగరవేస్తూ అడుగుతాడు. అది అని మాయ చెప్పేలోపు నీకు ముంబై డాన్ రాబర్ట్ తెలుసా? వాడికి మీ అన్నకి ఏమన్నా డీలింగ్స్ ఉన్నాయా అని అడిగేసరికి మళ్ళీ ఫ్యూజులు కొట్టేస్తాయి మాయాకి. డామిట్ అని గట్టిగా అరుస్తాడు రాబర్ట్. బాయ్, సారీ బాయ్, మేము వెళ్ళేసరికి ఆవిడని ఎవరో తీసుకుని వెళ్ళిపోయారు. నాకు తెలిసి వాళ్ళు ఆ పోలీస్ వాడే మనుషులే బాయ్, కానీ అతనే మన బాస్ అన్నారని ఇంకేం చేయలేక వచ్చేసాం బాయ్. చోటా బాయ్ అలియాస్ రెహాన్ చెప్తూ ఉంటే కోపంతో ఆ రూమ్ లో ఉన్న థింగ్స్ అన్ని విసిరేస్తూ ఉంటాడు రాబర్ట్. దెబ్బ మీద దెబ్బ. ఒకటి కూడా అతను అనుకున్నట్లు జరగట్లేదు. ఎంత ప్లాన్ చేసినా కూడా ఏదో ఒకలా స్పాయిల్ అవుతుంది. ఎప్పుడు ఓటమి తెలియని తనకి డెవిల్ తో వరుసగా ఫెయిల్యూర్స్. నెక్స్ట్ ఏం చేయాలో కూడా అర్థం కాక కోపంగా సిగరెట్ తీసి వెలిగిస్తాడు. ముందు అంతా మామూలుగా అనుకున్న రెహాన్ కి ఇప్పుడు ఇష్యూ పెద్దదవుతుంది అని అనిపిస్తుంది. ఆ పోలీస్ వాళ్ళ మా బాస్ అయితే రాబర్ట్ బాయ్ ఎవరు? ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని నడిపించే బాయ్ అనే అనుకున్నాం. అంటే ప్రపంచానికి కనిపించే బాయ్ ఇతనైతే కనిపించకుండా అందరినీ ఆడించే డెవిల్ వేరే ఉన్నాడా అని రెహాన్ ఆలోచిస్తూ ఉంటాడు. తన భయం నిజం అన్నట్లు మళ్ళీ కాల్ వస్తూ ఉంటుంది రాబర్ట్ కి. అది చూసిన వెంటనే చెమటలు పట్టేసి సిగరెట్ పక్కకు విసిరేసి హలో అనే టెన్షన్ తో లిఫ్ట్ చేస్తాడు. వెంటనే రెహాన్ని వెళ్ళిపో అన్నట్లు చేతితో సైలెంట్ గా చూపించగానే అతనికి అర్థమవుతుంది కాల్ చేస్తుంది రాబర్ట్ కి కూడా బాయ్ అని. వెళ్ళిపోతాడు ఇంకేమనకుండా. కానీ ఆ పోలీస్ వాడే మా బాస్ అయితే అతనితోనే డైరెక్ట్ గా మాట్లాడితే సరిపోతుంది కదా, ఇదంతా ఏంటి అని బుర్రగొక్కుంటూ కూర్చుంటాడు. నీకు ముంబై డాన్ రాబర్ట్ తెలుసా? వాడికి మీ అన్నకి ఏమన్నా డీలింగ్స్ ఉన్నాయా అని అడిగేసరికి మళ్ళీ ఫ్యూజులు కొట్టేస్తాయి మాయాకి. రాబర్టా? హా, రాబర్టే. నిజం చెప్పు, మీ అన్న కూడా స్మగ్లరేనా? సాఫ్ట్వేర్ జాబ్ అంతా కవరింగ్ కదూ అని కోపంగా అడుగు ముందుకు వేసి అడుగుతాడు. థ్యాంక్స్ చెప్పాలని వచ్చిన విషయం దెబ్బకి మర్చిపోయి కోపంగా ముక్కు పుటాలు అదురుతూ ఎన్నిసార్లు చెప్పాలి? మా అన్నయ్య సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. నువ్వు చేసిన దాని వలనే ఈ రోజు నేను ఇలా, మా అన్నయ్య అమ్మ అలా ఉన్నాం. లేదంటే ఈ పాటికి మేమందరం హాయిగా ఉంటూ అని ఆ పై మాటలు రాక ఏడుపుతో గొంతు పూడుకుపోయి ఎక్కిళ్ళు పెడుతూ రెండు చేతులతో ఆమె మొహాన్ని మూసుకుని మరీ ఏడుస్తుంది. డెవిల్ అమాంతం దగ్గరికి వెళ్లి ఆమెను కౌగిలించుకోవాలని అనిపిస్తున్నా ఒక అడుగు వెయ్యగానే ఆగు, ఆమెకి అంతకు ముందు పెళ్ళయింది, తను నీది కాదు, నీకు తనని తాకే హక్కు లేదు, ప్రేమ ఉంటే కాపాడుకో అని తనని మనసు చెప్తున్నట్లు అనిపించి కోపంగా చేతిని పక్కనే ఉన్న పూల కుండికి గట్టిగా కొడతాడు. అది కాస్త కింద గార్డెన్ లోకి పడి పగిలితే ఇక్కడ డెవిల్ ఎడమ చేతికి చిన్న పెంకు గుచ్చుకుని బ్లడ్ బయటకు వస్తుంది. ఉలిక్కి పడి చూస్తుంది మాయా. కానీ విత్ ఇన్ సెకండ్స్ లో బుల్లెట్ తగిలిన ప్లేస్ లో
నొప్పి వస్తున్నా కూడా మళ్ళీ ఫాస్ట్ గా నడుస్తూ ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతాడు డెవిల్. మాయ అలానే అక్కడే కూర్చుని ఏడుస్తూ ఆలోచిస్తూ ఉండిపోతుంది. సార్ అంటూ సీట్లో నుండి లేచి నిల్చుని స్టెప్ గా నిలబడి సెల్యూట్ చేస్తాడు ఎస్ఐ కనకారావు. అంటూ నా రూమ్ కి రా అనేసి తన రూమ్ కి నడుస్తాడు డెవిల్. వెనకే ఆ ఎస్ఐ కూడా. బుల్లెట్ తగిలినట్లు ఆల్రెడీ న్యూస్ లో చూసి ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఎలా ఉంది సార్ అని అడుగుతాడు కనకారావు. ఓకే, సిట్ అని చైర్ చూపించి మెల్లిగా మెల్లిగా బెండ్ అయి పెయిన్ అనిపించిన అలాగే తన సీట్ లో కూర్చుంటాడు డెవిల్. చెప్పు, అసలు నేను వెళ్ళాక మన స్టేషన్ లో ఏమయ్యింది, మొత్తం చెప్పు అని సీరియస్ గా చూసి అడుగుతాడు డెవిల్. అది సార్, ఆ రోజు మీరు వెళ్ళాక నైట్ నేను 11 వరకు ఉండి వెళ్ళిపోయాను సార్. నైట్ డ్యూటీలో ఆ రోజు మన హెడ్ కానిస్టేబుల్ సురేష్ తప్ప ఇంకా ఎవరూ లేరు. ఆ రోజు నేను ఉదయం వచ్చేసరికి స్టేషన్ అంతా కామ్ గా ఉంది. సెల్లో ఆ ముంబై రౌడీ లేరు. సీసీ కెమెరాలో చూస్తే సురేష్ ని వాళ్ళ సెల్ ఓపెన్ చేసి పంపించడం రికార్డ్ అయ్యింది సార్ అంటాడు. ఓకే, మరి సురేష్ ని ఎంక్వైరీ చేశారా? నేను ఆ రోజు వెంటనే వెళ్ళేసరికి అతని బాడీ ఊరి అవతల దొరికిందని అక్కడ లోకల్ ఎస్ఐ నుండి కాల్ వచ్చింది. సురేష్ ని అవసరం తీరాక చంపేశారు అని అర్థమవుతుంది డెవిల్ కి. ఓకే, వాళ్ళ డీటెయిల్స్ కోసం మన టీం కి నేను ఆర్డర్స్ పాస్ చేశాను. మన స్టేషన్ నుండి వాళ్ళని తప్పించుకుని వాళ్ళు డైరెక్ట్ ముంబైకే వెళ్లారని నా అనుమానం. ఇప్పుడైతే అక్కడే ఉన్నారు అని కాసేపు ముందు తనకి వచ్చిన వీడియో చూపిస్తాడు డెవిల్ కనకారావుకి. అందులో చోటాబాయ్ రెహాన్ తన వాళ్ళతో పూనం వాళ్ళున్న ఇంటికి వెళ్ళడం, అదంతా పూనం గారి కోసం వెతకడం, ఇంట్లో ఎవరూ లేక ఫ్రస్ట్రేషన్ చూపిస్తూ ఎవరికో కాల్ చేయడం అవన్నీ రికార్డ్ అయి కనిపిస్తాయి. సార్, వాళ్ళే సార్ అంటూ కంగారుగా లేచి నిల్చుంటాడు కనకారావు. ఎస్, వాళ్ళే. వాళ్ళకి ఆ రోజు మనకి దొరికిన అరుణ్కి ఏదో లింక్ ఉంది, అది కూడా మనం కనుక్కోవాలి అంటాడు మాయాని గుర్తు చేసుకుంటూ. అవును సార్, కానీ అతన్ని చూస్తే చాలా డిగ్నిఫైడ్ గా కనిపించాడు కదా సార్. ఆహాహా, అలా కనిపించే వాళ్ళ వెనకే పెద్ద పెద్ద డార్క్ సీక్రెట్స్ ఉంటాయి కనకారావు. ఓకే, నువ్వైతే అలర్ట్ గా ఉండు అంటూ సీట్లో నుండి మెల్లిగా లేచి నడుస్తూ, నాకు డీటెయిల్స్ వచ్చిన వెంటనే నీకు ఫార్వర్డ్ చేస్తాను. నేను జాయిన్ అవ్వడానికి ఇంకా 3 days అవుతుంది అంటూ బయటికి నడుస్తాడు డెవిల్. 3 days అంత తొందరగా ఎందుకు సార్, రెస్ట్ తీసుకోండి అని అందామని నోటి వరకు వచ్చిన డెవిల్ సంగతి ఆల్రెడీ అతనికి బాగా తెలుసు కాబట్టి సైలెంట్ గా అలాగే అంటూ తల ఊపుతాడు. స్టేషన్ నుండి రిటర్న్ అయిన డెవిల్ కి కాల్ వస్తూ ఉంటుంది. చూస్తే కార్తీక్. హలో బావా, చెప్పు, అనుకి ఎలా ఉంది ఇప్పుడు అంటూ అతను ఇంట్లో ఉండగా లో బీపీతో కళ్ళు తిరగడం గుర్తు వచ్చి మళ్ళీ ఏమైనా అయ్యిందా అని కంగారు పడుతూ అడుగుతాడు. బాగానే ఉంది. నువ్వెందుకు ఇప్పుడు ఆపోజిషన్ లో బయటికి వెళ్ళావు? చిన్న వర్క్ విషయం స్టేషన్ కు వచ్చాను. ఇప్పుడు ఆల్రెడీ రిటర్న్ అయిపోయాను. ఐఎమ్ గుడ్ అనగానే, అవునా, నేను నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి అర్జున్. ఓకే, వస్తున్నా కదా, మాట్లాడదాం అంటాడు డెవిల్. వెంటనే, లేదు ఇంట్లో కాదు, బయట మాట్లాడాలి. ఎలాగో ఇప్పుడు బయట ఉన్నావు కాబట్టి మన ఇంటి దగ్గరలో ఉన్న రెస్టారెంట్ లో కలుద్దాం అని కార్తీక్ చెప్తాడు. ఒక క్షణం సైలెంట్ గా ఉండి, సరే 5 minutes లో అక్కడికి రీచ్ అవుతాను, వచ్చే బావా అని కాల్ కట్ చేసి కార్తీక్ చెప్పిన రెస్టారెంట్ కి వెళ్ళిపోతాడు డెవిల్. కార్తీక్ ఎలాగో ఇంట్లోనే ఉన్నాడు కాబట్టి ఎక్కువ లేట్ చేయకుండా అనుని కల్పన వాళ్ళకి చూసుకోమని చెప్పి స్టార్ట్ అవుతాడు రెస్టారెంట్.
ఎంతసేపు అయింది వచ్చి? డెవిల్ ఎదురుగా ఉన్న చైర్ లాక్కొని కూర్చుని అడుగుతాడు కార్తీక్. 5 minutes అయింది. చెప్పు, ఏంటి మ్యాటర్? ఏంటి అని నార్మల్ గా ఏం జరగనట్లు అడుగుతావేంటి అజిత్? మిగతా వాళ్ళకి చెప్పినట్లు నాకు కూడా చెప్పి మేనేజ్ చేయాలని చూడకు. అసలు ఏం జరుగుతుంది? ఆ అమ్మాయిని ఇంకా ఇంట్లో ఉంచడం ఏంటి? వాళ్ళ అన్నయ్య ఎవరు? మన హాస్పిటల్లో స్పెషల్ కేర్ లో ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించడం ఏంటి అని అడుగుతాడు కార్తీక్. గట్టిగా ఒకసారి ఊపిరి వదిలి సూటిగా కార్తీక్ కళ్ళలోకి చూస్తూ, నేను ఇప్పుడు అందరితో చెప్తున్నది నిజమే బావా. మాయ నన్ను కావాలని షూట్ చేయలేదు. ఇన్ఫాక్ట్ తను నన్ను సేవ్ చేసింది. అందుకే బుల్లెట్ లైట్ గా తగిలి వెళ్ళిపోయింది. డేంజర్ ఏం లేకుండా సింపుల్ గా 3వ రోజే లేచి కూర్చున్నాను. లేదంటే డైరెక్ట్ గా పైలోకానికి పార్సల్ అయిపోయేవాడిని అని చిన్నగా నవ్వుతాడు. అది చూసి కార్తిక్ టెంపర్ పెరిగి, అజు ఏం మాట్లాడుతున్నా? ఆ అమ్మాయి స్వయంగా నిన్ను చంపడానికి వచ్చా అని తన నేరాన్ని ఒప్పుకుంది. అండ్ తనకు ఆల్రెడీ పెళ్ళయ్యి తన హస్బెండ్ ని నువ్వే చంపావని, ఇలా చేశానని కూడా చెప్పింది. నీకు అర్థం కావట్లేదా? మొహం అంతా అసహనంగా పెట్టి టేబుల్ మీద ఉన్న అతని చేతి పిడికిళ్ళు బిగిస్తూ చెప్పాడు కార్తీక్. డెవిల్కి అవి అర్థమవుతున్నా మొహంలో నవ్వు పోలేదు. కార్తీక్ అన్నదంతా కూల్ గా విని, నిజమే, మాయ నన్ను చంపాలని వచ్చింది, కానీ షీజ్ లవ్స్ మీ అనగానే కార్తీక్ ఈసారి షాక్ అవుతూ చూస్తాడు. ఆర్ యు మ్యాడ్ అచ్చు? కనుబొమ్మలు ముడిచి కళ్ళు చిన్నవి చేస్తాడు. నో బావా, ఇట్స్ ట్రూ. దట్స్ వై షీ సేవ్డ్ మీ. ఆ రోజు అక్కడ హోటల్ రూమ్ లో ఏమైందో తెలుసా అంటూ అక్కడ ఏమైందో మొత్తం చెప్తాడు డెవిల్. అదేంటో తర్వాత చెప్తాలేండి అంటే ఇంకా అదంతా విన్నాక కార్తీక్ ఆలోచిస్తున్నట్లు ఫేస్ పెట్టి, ఏమో అజ్జు, నాకైతే నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది. మరొకసారి ఆలోచిస్తే మంచిది. కానీ అప్పటికే వచ్చి చాలాసేపు అయింది అనిపిస్తూ ఉంటే పద అంటూ ఇద్దరు మళ్ళీ ఇంటికి స్టార్ట్ అవుతారు. ఇంటికి వచ్చాక కూడా మాయ అతను బయటికి వెళ్ళినప్పుడు బాల్కనీలో ఎలా అయితే ఉందో అలాగే ఉండడం చూసి కోపంతో గట్టిగా అడగాలి అనుకుంటాడు. కానీ దగ్గరికి వెళ్ళేసరికి అప్పటికే బాగా ఏడ్చి మొహం అంతా ఎర్రగా అయిపోయి బుగ్గల మీద కన్నీటి చారకులు చూసేసరికి మనసంతా మళ్ళీ బాధగా అయిపోతుంది డెవిల్కి. అప్పటికే బాగా నైట్ అవడంతో బుల్లెట్ తగిలిన ప్లేస్ లో పెయిన్ మళ్ళీ వస్తూ ఉంటే కష్టంగా టాబ్లెట్స్ వేసుకుని ఒక బ్లాంకెట్ తెచ్చి మాయాకి కప్పి పక్కనే అతను కూడా ఇంకో బ్లాంకెట్ కప్పుకుని కళ్ళు మూసుకుంటాడు. మిడ్ నైట్ అయ్యేసరికి సరిగ్గా సడన్ గా నిద్రలో ఉలిక్కిపడి లేస్తుంది మాయ. చుట్టూ చీకటి. చిన్నగా బయట నుండి వస్తున్న వెలుగులో ఎదురుగా డెవిల్. ఇద్దరు పొజిషన్స్ చూశాక సాయంత్రం ఏమైందో గుర్తు వస్తుంది. తన కోసమే అతను కూడా అక్కడే చలిలో పడుకున్నాడని అర్థమై అలాగే చూస్తూ ఉంటుంది. అతని మొహంలో అలసట క్లియర్ గా తెలుస్తూ ఉంటుంది. చిరుగాలికి ఎగురుతున్న ముంగురులు, కిందన గోడకి జారబడి పడుకోవడం అలవాటు లేక నిద్రలోనే అటు ఇటు కదలడం, అవన్నీ చూస్తుంటే ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్యన జరిగిన ఆ రాత్రి మళ్ళీ కళ్ళ ముందు కనిపిస్తుంది ఆమెకి. ఆ రోజు రాత్రి అతనికి ఆమెపై ఉన్న అంతులేని ప్రేమని చూసింది. జరిగిందంతా మత్తులోనే అని తెలుసు. అయినా కూడా ప్రేమకి కోరికకి ఉన్న తేడా ఒక ఆడపిల్లకి మనసుకి తెలిసిపోతుంది. అతని విషయం వేరు, కానీ తను అన్నీ తెలిసే కానీ ఎలా అన్న ప్రశ్నే ఆమెని ఎప్పటి నుండో వేధిస్తుంది. తన చిన్నప్పటి నుంచి చూసిన రోహన్తో కలిసి ఉన్నప్పుడు కూడా కలగని భావాలు డెవిల్ మీద ఆ రోజు ఎలా పుట్టాయి? నేను ప్రేమించింది రోహన్ని కదా, మరి డెవిల్ మీద నేను చూపిస్తున్నది ఏంటి? మట్టి మన్ను మసానం, నీ తలకాయ నా తలకాయ అని సడన్ గా వినిపించేసరికి ఉలిక్కిపడి పక్కకు చూస్తుంది.
ఆ మాట్లాడింది ఎవరో తెలుసుకోవాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అలాగే ఈ పార్ట్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకుని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ ఎపిసోడ్తో త్వరగా మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.